హాయ్ ఫ్రెండ్స్, నేను వేరండి. మీరు చూసిన టెక్నికల్ అరుణ్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఐక్యూ Z10X మొబైల్ కూడా మనకి లాంచ్ అవుతుంది. దాని స్పెసిఫికేషన్ కూడా రిలీజ్ అయినాయి. ఆ స్పెసిఫికేషన్ మీతో షేర్ చేసుకుంటాను. ఏమేమి స్పెసిఫికేషన్ ఉన్నాయి, మీతో మొబైల్ ఎలా ఉంది, దాని ప్రైస్ కూడా ఏ రకంగా ప్రైస్ అయితే లాంచ్ చేస్తున్నారో ఈ ఫుల్ డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం. తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి. వీడియో నష్టం మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్, మొబైల్ తెలుసుకునే ముందు దాని డిజైన్ అయితే లుక్ అయితే డిజైన్ అయితే మనకు ఎక్కడ డిఫరెంట్ అయితే ఉండదని చెప్పొచ్చు. ఐక్యూ Z9X ఏదైతే డిజైన్ అయితే ఉందో ఎగ్జాక్ట్ గా అదే డిజైన్ కూడా ఇందులో లభించే అవకాశం ఉంది. కాకపోతే ఒకసారి డిజైన్ పిక్చర్ అనేది ఒకసారి డిస్ప్లే మీద ఒకసారి చూడండి. కాకపోతే బిల్డ్ క్వాలిటీ దగ్గర చూసుకుంటే మొత్తం ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ అయితే లభించే అవకాశం ఉంది. చూడనీకైతే లుక్ అయితే కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. నాకైతే కొంచెం డీసెంట్ డిజైన్ అయితే అనిపించింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్, అలాగే డిజైన్ విషయం పక్క పెడితే మనకు మెయిన్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇందులో వాడిన ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ప్రాసెసర్ చూసుకుంటే మాత్రం ఈసారి మనకు ఐక్యూ Z10X లో చూసుకుంటే మాత్రం మీడియాటెక్ డైమెన్సిటీ నుంచి మాత్రం 7300 ప్రాసెసర్ లభిస్తుంది. ఇది చాలా బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఏదైతే బేసిక్ మొబైల్ చూసుకుంటే మాత్రం చాలా హైలైట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. దీని క్లాక్ స్పీడ్ చూసుకుంటే మాత్రం 2.5 మీద క్లాక్ స్పీడ్ ఉంటుంది కాబట్టి మనకు మళ్ళీ స్క్రీన్ దగ్గర ఎక్కడ ఇబ్బంది అయితే జరగదు. ఇది ఇందులో చిన్న చిన్న గేమ్స్ కూడా ఆడుకునే అవకాశం ఉంది కాబట్టి బీజిఎం లాంటి గేమ్స్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఆడుకోవచ్చు. చాలా బెటర్ ప్రాసెసర్ అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు బడ్జెట్ లో చూసుకుని మాత్రం ఈ ప్రాసెసర్ అయితే చాలా బెస్ట్ ప్రాసెసర్ అయితే నేను అనుకుంటున్నాను. ఈ ప్రాసెసర్ గురించి మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. నన్ను అడిగితే మాత్రం ఇది చాలా బెస్ట్ ప్రాసెసర్ అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇందులో బీజిఎం గేమ్స్ అనేవి మనకి ఒక 60 FPS లో గేమ్స్ అన్ని చాలా డీసెంట్ గా ఆడుకోవచ్చు. మళ్ళీ స్క్రీన్ కూడా చాలా అద్భుతంగా మళ్ళీ స్క్రీన్ చేసుకోవచ్చు. కాకపోతే ఒకటే ఇబ్బంది, మీరు గేమ్స్ అనేది ఎక్కువ కంటిన్యూగా ఆడితే మాత్రం మీకు లాగ్ ఇష్యూస్ అయితే జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనకు డీసెంట్ గా గేమ్స్ ఆడుకోండి. ఒక 1 నుంచి 2 అవర్స్ అయితే గేమ్స్ ఆడుకొని మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ 2-3 అవర్స్ అయితే ఇట్లా ఆడుకుంటే కంటిన్యూగా మనకి ఎక్కడ ఇబ్బంది అయితే జరగదని చెప్పుకోవచ్చు. కంటిన్యూగా గేమ్స్ ఆడితే మాత్రం లాగ్ ఇష్యూస్ అయితే జరిగే అవకాశాలు లేదు. ఒకరైతే గుర్తుపెట్టుకొని, ఎవరైతే గేమర్స్ ఉన్నారో నన్ను అడిగితే మాత్రం మల్టీ టాస్కింగ్ కి డైలీ పర్పస్ కి అయితే ఈ ప్రాసెసర్ అయితే చాలా ఎక్సలెంట్ గా సూట్ అవుతుంది. నాకైతే ఈ ప్రాసెసర్ అయితే చాలా బెటర్ అనిపించింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే రిప్లై అయితే ఇవ్వండి. ఫ్రెండ్స్, అలాగే డిస్ప్లే విషయానికి వస్తే మాత్రం 6.7 ఇంచ్ ఐపీఎస్ డిస్ప్లే లభిస్తుంది. ఇది వచ్చి మనకి ఎల్సీడీ ప్యానల్తో లభించే డిస్ప్లే చెప్పుకోవచ్చు. అది కూడా మనకు ఫ్లాట్ డిస్ప్లే లభిస్తుంది. అలాగే మనకు 120 జీపీఎస్ లభిస్తుంది. ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే లభిస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉండదు. మనకు సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే లభిస్తుంది. దీని బ్రైట్నెస్ చూసుకున్న మాత్రం 2000 నుంచి అయితే పీక్ బ్రైట్నెస్ లభిస్తుంది. సన్లైట్ లో విజిబిలిటీ అనేది కొంచెం అద్భుతంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. బ్రైట్నెస్ అనేది చూసుకుంటే మాత్రం బెటర్ అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు డిస్ప్లే చూడని కూడా లుక్ అయితే కొంచెం డీసెంట్ గా ఉంటుంది. డిస్ప్లే మనకు ఫ్లాట్ డిస్ప్లే కాబట్టి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా కొంచెం బెటర్ గా ఉంటాయని చెప్పుకోవచ్చు. అలాగే వీడియో ఎక్స్పీరియన్స్ అనేది కూడా కొంచెం బెటర్ గా ఉంటాయని చెప్పుకోవచ్చు. కలర్స్ పరంగా చూసుకుంటే మాత్రం 1 బిలియన్ అయితే న్యాచురల్ కలర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి కలర్స్ దగ్గర కూడా మనకి ఇక్కడ తగ్గే ఛాన్స్ లేదని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా డిస్ప్లే విత్ ప్రాసెసర్ ఈ రెండు అయితే నాకు కొంచెం బెటర్ అనిపించినాయి. వీటి మీద మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్, మీతో ఒక రిక్వెస్ట్, ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో కొత్తగా వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన ఛానల్ అయితే ఒకసారి వీడియోస్ అయితే తప్పకుండా చూడండి. మీరు చూస్తలేరు, స్కిప్ అయితే చేస్తుంటారు. ఏమైనా డౌట్ ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ అయితే తెలియజేయండి. మన ఛానల్ కొంచెం ఇంప్రూవ్ చేసే అవకాశం ఉంటుంది. ఓవరాల్ గా నాకు చూసుకున్న మాత్రం డిస్ప్లే విత్ ప్రాసెసర్ అయితే రెండు బెటర్ అనిపించాయి నాకైతే. అలాగే కెమెరా చూసుకున్న మాత్రం కెమెరాస్ దీనికి కొంచెం ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా లభిస్తున్నాయి. మెయిన్ కెమెరా 50 మెగా పిక్సెల్, సెకండ్ కెమెరా వచ్చి 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్ కోసం ఈ రెండు కెమెరాస్ యూజ్ చేసుకుని మనం బ్యాక్ సైడ్ వచ్చి మాత్రం 4K 30 FPS లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే ఫుల్ హెచ్డీలో చూసుకుంటే మాత్రం 60 FPS అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. వీడియో రికార్డింగ్ చేసుకునే ఆప్షన్ ఉంది కాబట్టి కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ కెమెరా చూసుకుంటే విత్ ఒక ఎల్ఈడి ఫ్లాష్ కూడా లభిస్తుంది కాబట్టి. కాకపోతే ఒకటే మైనస్ డిఫరెన్స్, కెమెరాలో చూసుకుంటే మాత్రం బ్యాక్ సైడ్ వచ్చి స్టేబిలైజేషన్ వీడియో రికార్డింగ్ అయితే లేదు. ఇందులో ఆప్షన్ అయితే చూసుకుంటే మాత్రం అదైతే స్కిప్ చేశారని చెప్పుకోవచ్చు. అలాగే మనకు పోర్ట్రేట్ షాట్స్, లైవ్ రికార్డింగ్, అలాగే మనకి చూసుకుంటే మాత్రం ఎన్నో ఎన్నో వీడియో రికార్డింగ్స్ అయితే లభిస్తున్నాయి. అలాగే మనకి స్లో మోషన్ వీడియో రికార్డింగ్ కూడా లభిస్తుంది. ఇందులో చూసుకుంటే మాత్రం హెచ్డిఆర్ వీడియో రికార్డింగ్ కూడా లభిస్తుంది కాబట్టి కొంచెం బెటర్ ఫీచర్స్ అయితే ఉంటాయి మనకి కెమెరాలో చూసుకుంటే మాత్రం బ్యాక్ సైడ్ కెమెరాలో ఏదైతే ఉందో. అలాగే ఫ్రంట్ సైడ్ సెల్ఫీ కెమెరా చూసుకున్నా మనకి 16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. ఇందులో ఫుల్ హెచ్డీ 30 FPS అయితే వీడియో రికార్డింగ్ ఆప్షన్ అయితే ఇచ్చారు. ఇది కొంచెం డీసెంట్ కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. మనకి ఈ కెమెరాలో చూసుకున్న మాత్రం ఎవరైతే బడ్జెట్ లో ఒక కెమెరా డీసెంట్ కెమెరా కావాలనుకుంటే మాత్రం వాళ్ళకైతే ఇదైతే వర్తబుల్ అనిపిస్తుంది. ఎందుకంటే మీకు ఒక బడ్జెట్ వచ్చి చెప్తున్నాను ఫ్రెండ్స్, ప్రైస్ గురించి కూడా చెప్తున్నాను, ఒకసారి పూర్తిగా వినండి. ఎందుకంటే మనకు ఒక బడ్జెట్ వచ్చి ఒక 15 నుంచి ఒక 20,000 లోపు, అంటే ఎగ్జాక్ట్ గా చూసుకుంటే ఈ మొబైల్ వచ్చి మనకి 17,000 లో లాంచ్ చేసే అవకాశం ఉంది కాబట్టి 17,000 లో మనకు ఒక డీసెంట్ కెమెరా కావాలనుకున్న మాత్రం దీని అయితే తప్పకుండా లుక్ ప్రైస్ ఉంటుంది. ఎందుకంటే మనకి దాని ప్రైస్ లో చూసుకుంటే మాత్రం దానికి తగ్గట్టు కెమెరాస్ అయితే నేను అనుకుంటున్నాను. ఇందులో మనకు మెయిన్ హైలైట్ వచ్చి మనకి మొబైల్ తీసుకునేదానికి ఒక ప్లస్ పాయింట్ వచ్చి మనకి బ్యాటరీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో వాడిన బ్యాటరీ చూసుకుంటే మాత్రం చాలా హైలైట్ బ్యాటరీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి 6400 mAh బ్యాటరీ లభిస్తుంది. అలాగే మనకి 40 వాట్ ఫాస్ట్ ఛార్జర్ లభిస్తుంది కాబట్టి బ్యాటరీ బ్యాకప్ అనేది చూసుకోవడం మాత్రం వేరే లెవెల్ అని చెప్పొచ్చు. చాలా పెద్ద అని చెప్పొచ్చు. ఎవరైతే ఎక్కువ వాడుతున్నారో మొబైల్, మనకి ఎక్కువ ఒక్కసారి పొద్దున ఛార్జింగ్ పెట్టి మనకు డైలీ యూజ్ చేసుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే ఇది చాలా వర్తబుల్ బ్యాటరీ అని చెప్పొచ్చు.
ఎందుకంటే ఒకసారి 100% ఛార్జింగ్ ఎక్కిందంటే కంప్లీట్‌గా మనకు ఒక 1 డే, 1 ½ డే వరకైతే బ్యాటరీ బ్యాకప్ వస్తది. నార్మల్‌గా యూజ్ చేసుకున్న మాత్రం గేమ్స్ ఆడే వాళ్ళకైతే మినిమమ్ 1 డే వరకైతే బ్యాటరీ బ్యాకప్ వస్తది. చాలా పెద్ద బ్యాటరీ కాబట్టి చాలా ఎక్సలెంట్ బ్యాటరీ అని చెప్పుకోవచ్చు. అలాగే మనకి 44 వాట్ ఫాస్ట్ చార్జర్ ఉంది కాబట్టి మనకు 100% ఛార్జింగ్ ఎక్కనికి ఎంత లేదన్నా ఒక 60 మినిట్స్ వరకైతే టైం అనేది తీసుకుంటది కాబట్టి ఓవరాల్‌గా బ్యాటరీ బ్యాకప్ అనేది చూసుకుంటే వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. నాకైతే బ్యాటరీ బ్యాకప్ అయితే చాలా అద్భుతంగా నచ్చిందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇందులో స్పెసిఫికేషన్ పరంగా చూసుకుంటే మనకి ఏమేమి స్పెసిఫికేషన్ నచ్చినాయని చెప్తే మాత్రం నాకైతే బ్యాటరీ నచ్చింది, విత్ కెమెరా నచ్చింది, ప్రాసెసర్ నచ్చింది. డిస్‌ప్లేలో కొంచెం ఇంప్రూవ్ చేస్తే ఇంకా చాలా బెటర్‌గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్ మరిన్ని స్పెసిఫికేషన్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఇక మరిన్ని స్పెసిఫికేషన్ చూసుకునే మాత్రం ర్యామ్ అండ్ రోమ్ అని చెప్పుకోవచ్చు. బేస్ మోడల్ మనకి 6 జీబీ ర్యామ్‌తో లభిస్తుంది. 128 లభిస్తుంది. అలాగే మనకి ఇంకా హై మోడల్ చూసుకుంటే మాత్రం 8 జీబీ ర్యామ్, 256 లభిస్తుంది. వీటి ప్రైస్ కూడా వాటికి తగ్గట్టే ఉంటాయని చెప్పుకోవచ్చు. ఒక 15,000 నుంచి 17,000 అయితే మనకు ప్రైస్ అనేది లాంచ్ చేసే అవకాశం ఉంది. బేస్ మోడల్ చూసుకున్నాం మాత్రం. అలాగే ఇందులో ఆండ్రాయిడ్ విషయానికి వస్తే మాత్రం ఆండ్రాయిడ్ 15 లభిస్తుంది. అలాగే మనకి యూఐ గురించి వస్తే మనకు ఫంటచ్ 15 కూడా లభిస్తుంది. వీటి అప్డేట్ విషయానికి వస్తే మాత్రం 2+3 ఇయర్స్ వరకు అయితే అప్డేట్స్ అయితే లభిస్తాయని చెప్పుకోవచ్చు. అలాగే ఇందులో ఫీచర్ చూసుకుంటే మాత్రం డ్యూయల్ స్టీరియో స్పీకర్ లభిస్తున్నాయి, లౌడ్ స్పీకర్ లభిస్తున్నాయి. ఐపీ రేటింగ్ పరంగా చూసుకుంటే మాత్రం IP54 రేటింగ్ కూడా లభిస్తుంది. అలాగే మనకి సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ లభిస్తుంది. సెన్సార్ పరంగా ఇక్కడ ఏ సెన్సార్ అయితే స్కిప్ చేయలేదు. గ్యారో సెన్సార్ ఇవన్నీ కూడా లభిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఓవరాల్‌గా స్పెసిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇలా ఉన్నాయి. ఈ స్పెసిఫికేషన్ మీకు నచ్చినా నచ్చలేదు తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. అలాగే దీని మీద మీ ఒపీనియన్ ఏమైనా ఉన్నా కూడా తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. దీని గురించి ఎలా ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చానో కూడా తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్ స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ స్పెసిఫికేషన్ మీకు నచ్చినా నచ్చలేదు తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తే మాత్రం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నేను మీ ఆల్రెడీ మీరు చూసిన టెక్నికల్ తెలుగు మీకు క్లారిటీ ఇచ్చానని అనుకుంటున్నాను ఈ మొబైల్ గురించి. ఈ మొబైల్ గురించి మీకు క్లారిటీ ఇస్తే మాత్రం మీ ఒపీనియన్ అయితే తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, మరో కొత్త మొబైల్ కొత్త న్యూస్‌తో మళ్ళీ కలుద్దాం. టాటా బాయ్.